ఓకే, ఈరోజు మార్కెట్స్ మనం చూసాము. మార్కెట్స్ భారీగా పడిపోయాయి. ముఖ్యంగా నిఫ్టీ 330 పాయింట్స్ ఫాల్ వచ్చింది. అక్రాస్ ద బోర్డ్ అన్ని సెక్టార్లలో ఫాల్ వచ్చింది. ఒకటి రెండు ఎఫ్ఎంసీజీ, నెస్లే, బ్రిటానియా కొంచెం అంటే లిటిల్ బిట్ గ్రీన్ లో ఉన్నాయి, కానీ మిగతా అన్ని స్టాక్స్ కూడా రెడ్ లోకి వెళ్ళిపోయాయి. సో ఏంటి దీనికి రీజన్ ఏంటి అంటే, నిన్న మనకు ఫెడ్ ఏదైతే 75 బేసిస్ పాయింట్స్ ఇంట్రెస్ట్ రేట్లు పెంచింది, అయినా సరే యూఎస్ మార్కెట్లు పాజిటివ్ గానే తీసుకున్నాయి. ఎందుకంటే దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ న్యూస్. ఆల్రెడీ అది డిస్కౌంట్ అయిపోయింది. యూఎస్ మార్కెట్లు పెరిగినా సరే మన మార్కెట్లు పడడానికి కారణం ఏంటి అంటే, గ్లోబల్ వీక్నెస్ ఉంది. ఇప్పుడు అలాగే నిన్న యుఎస్ మార్కెట్లు పెరిగాయి, మళ్ళీ ఇప్పుడు డవ్ ఫ్యూచర్స్ డౌన్ లో ఉన్నాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా యూరోపియన్ మార్కెట్స్ తీసుకోవచ్చు, ఏషియన్ మార్కెట్స్, జపనీస్ నికాయ్ తీసుకోండి, అన్ని మార్కెట్లు వీక్ గా ఉన్నాయి. దీనికి మెయిన్ ఏంటంటే, వరల్డ్ వైడ్ గా ఒక ఇన్ఫ్లేషన్ అనేది మన అన్ని దేశాలని భయపెడతా ఉంది. దానికి కారణం ఏంటి? క్రూడ్ ఆయిల్ పెరగడం కావచ్చు, మిగతా కారణం ఈ రష్యా యుక్రెయిన్ వార్ కావచ్చు, రకరకాల రీజన్స్ వల్ల ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువగా ఉంది. అందువల్లే రీసెంట్ గా మన ఆర్బీఐ కూడా 2 సార్లు వడ్డీ రేట్లు పెంచడం జరిగింది. సో నెక్స్ట్ ఏంటి, మార్కెట్ ఎక్కడికి వెళ్ళబోతుంది? ఇప్పుడు టెక్నికల్ గా చూసుకుంటే మార్కెట్ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయిపోయింది. 15,600 లెవెల్స్ లో మంచి సపోర్ట్ ఉండే నిఫ్టీకి. అది సర్వైవ్ అయి ఉంటే మార్కెట్ కొంచెం రానున్న రోజుల్లో పెరిగే అవకాశం ఉంటుండే, కాకపోతే అది బ్రేక్ అయింది. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళొచ్చు? నెక్స్ట్ మేజర్ సపోర్ట్ మనకు ఆల్మోస్ట్ 14,000 లెవెల్లో ఉంది. 14,000కు 100-200 అటు ఇటుగా ఉంది, కానీ అప్పటి వరకు టెక్నికల్ లేదు. సో అంటే మార్కెట్ ఇంకొక 1,300 పాయింట్లు పడుతుందా అంటే, పడవచ్చు, పడకపోవచ్చు కూడా. ఎందుకంటే చాలా సార్లు మార్కెట్ కొత్త సపోర్ట్ క్రియేట్ చేసుకుంటది. కొత్త సపోర్ట్ క్రియేట్ చేసుకొని అక్కడి నుంచి బౌన్స్ కావడం కూడా మనం చాలా సార్లు చూసాం. సో ఇప్పుడు నేను ముఖ్యంగా ట్రేడర్లకు చెప్పదలుచుకుంది ఏంటంటే, జాగ్రత్తగా ఉండండి. లాంగ్ పొజిషన్స్ తోని కానీ షార్ట్ పొజిషన్స్ కానీ ఓవర్ బోర్డ్ కాకండి. షార్ట్ తీసుకున్నప్పుడు సడన్ గా మార్కెట్ పెరిగి ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే లాంగ్ పొజిషన్స్ హోల్డ్ చేస్తే నెక్స్ట్ డే డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ట్రేడర్స్ విల్ బి కేర్ఫుల్. నెక్స్ట్ ఇన్వెస్టర్లు ఏం చేయాలి? ఇన్వెస్టర్లు మార్కెట్ ఇంకా పడుతుందని ఎప్పుడు వెయిట్ చేయకండి. ఎందుకంటే మార్కెట్ పెరగడం అనేది బ్లింక్ ఆఫ్ ద ఐలో జరిగిపోతుంది. మార్కెట్ బాగా పడ్డ తర్వాత కొందామని మీరు వెయిట్ చేస్తే మీరు ఎప్పటికీ కొనలేరు. మార్కెట్ ఎక్కడి నుంచి రివర్స్ అవుతుంది అనేది ఎవరు చెప్పలేరు. టెక్నికల్ అనాలిసిస్ అనేది ఒక బేసిస్ మాత్రమే. అంటే మనం అడవిలోనే ఎడారిలో తప్పిపోతే మ్యాప్ చూస్తే ఏదో చిన్న ఐడియా వస్తుంది అన్నట్టు, అంతేగాని టెక్నికల్ అనాలిసిస్ అనేది అదేదో ఫ్యూచర్ ని ప్రెడిక్ట్ చేసేదో లేకపోతే ఖచ్చితంగా జరిగేదో కాదు. సో రెగ్యులర్ గా కొనండి, ఎస్ఐపి లాగా కొనండి. మీ దగ్గర ఉన్న అమౌంట్ తో చిన్న మొత్తం ఎవ్రీడే కొంటా ఉండండి. లేదు మీరు సాలరీడ్ ఎంప్లాయ్ అయితే ఎవ్రీ మంత్ సాలరీ వచ్చినప్పుడు ఎస్ఐపి చేయడము, వ్యాపారం అయితే మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కొనడము, ఇలా చేస్తా ఉంటే మీకు స్టాక్స్ అక్యుములేట్ అవుతాయి. సో రేపు పొద్దున మార్కెట్ పెరిగినప్పుడు మంచి లాభాలు వస్తాయి. ఫాల్ గురించి భయపడే వాళ్ళకు బుల్ మార్కెట్ లో ఎప్పుడు డబ్బులు రావు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటికి కొనరు. ఫాల్లో బాగా పెరిగా కొంటారు, పడాక భయపడి అమ్మేస్తా ఉంటారు. సో డోంట్ డూ దట్ మిస్టేక్. కీప్ బయింగ్, ప్రాబ్లం ఏం లేదు. అంటే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ గురించి కూడా మనం చాలా న్యూస్ లో చూస్తా ఉన్నాం. ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది లాస్ట్ 1 year గా జరుగుతూ ఉంది. అండ్ ఆల్మోస్ట్ ఎఫ్ఐఎస్ సెల్ చేసే దాంట్లో మేజర్ పార్ట్ డిఐఎస్ కూడా బై చేస్తా ఉన్నారు. సో అక్కడ బఫర్ అయిపోతా ఉంది అది. సో ప్రాబ్లం ఏం లేదు. మార్కెట్లు లెట్ ఇట్ గో టు 14,000, నో ప్రాబ్లం. అక్కడి నుంచి బౌన్స్ అవుతాయి. మీరు మాత్రం ఇన్వెస్టర్లుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఎస్ఐపీలు ఆపకండి. అది మ్యూచువల్ ఫండ్ కానీ స్టాక్స్ కానీ ఏదైనా సరే కంటిన్యూ చేయండి. స్టాక్స్ కి అయితే నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, ముఖ్యంగా ఈటీఎఫ్స్ కొనండి. ఈటీఎఫ్స్ విల్ డూ వండర్. మీరు ఒకవేళ ఎస్ఐపి లాగా ఇన్వెస్ట్ చేస్తే ఈటీఎఫ్స్ లో బ్రహ్మాండంగా డబ్బులు వస్తాయి. అలాగే ఒకవేళ లేదు మేము స్టాక్స్ కూడా కొనుక్కుంటాం అంటే, లార్జ్ క్యాప్ మంచి క్వాలిటీ స్టాక్స్ కు పిక్ అయి ఉండండి. టేక్ ఎనీ సెక్టర్, ఆ సెక్టర్ లో ఉన్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ లీడర్స్ ని పిక్ చేసుకోండి. మీరు డిసప్పాయింట్ కారు. రానున్న రోజుల్లో బుల్ మార్కెట్ వచ్చినప్పుడు మంచి లాభాలు వస్తాయి మీకు.